201 బిపిన్ చంద్రను ఇంటరాక్టివ్ ఫోరం ఆన్ ఇండియన్ ఎకానమీ IFI ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డుతో సత్కరించారు. అతను ఏ కంపెనీకి CEO? Saft టెక్నాలజీస్ as విజనరీ ఫౌండర్ మరియు CEO బిపిన్ చంద్ర. ఇంటరాక్టివ్ ఫోరం ఆన్ ఇండియన్ ఎకానమీ IFI ద్వారా ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డ్ కర్ణాటక తో సత్కరించారు. సాఫ్ట్ టెక్నాలజీస్ అనేది ఒక లాభాపేక్ష లేని సంస్థ. దాని అత్యుత్తమ నాయకత్వం మరియు పరివర్తన ప్రభావం కోసం భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందింది. సన్మానంలో భాగంగా కర్ణాటక గవర్నర్ శ్రీ ధావద్ చంద్ గెహ్లాట్ నుండి చంద్ర బంగారు పతకం మరియు ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు ఎన్హెచ్ఆర్సీ మాజీ చైర్మన్ జస్టిస్ కెజి బాలకృష్ణన్ నేతృత్వంలోని రాజ్యాంగ జ్యూరీ సభ్యులు అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. 202 ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC క్లైమేట్ రిపోర్టింగ్లో 2023 క్లైమేట్ అసెస్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాఫీ అవార్డ్స్లో టాప్ పెర్ఫార్మర్గా ఏ బ్యాంక్ గుర్తింపు పొందింది? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఫెడరల్ బ్యాంక్ను 2023 క్లైమేట్ అసెస్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాఫీ అవార్డ్స్ ఫర్ క్లైమేట్ రిపోర్టింగ్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సంస్థగా గుర్తించింది. కాఫీ సాధనం ద్వారా క్లైమేట్ రిపోర్టింగ్లో ప్రపంచవ్యాప్తంగా పాల్గొంటున్న 258 ఆర్థిక సంస్థలలో ఫెడరల్ బ్యాంక్ అత్యుత్తమ పనితీరును కనబరిచింది. ఫెడరల్ బ్యాంక్ గ్లోబల్ స్టేజ్లో 2 స్థానాలను పొందింది. అంటే అత్యధిక వాతావరణ రుణ మొత్తం నివేదించబడిన మరియు అత్యధిక GHG తగ్గించబడిన కేటగిరీ. ఇంకా దక్షిణాసియా ప్రాంతంలో ఫెడరల్ బ్యాంక్ ఈ క్రింది విభాగాలలో 4 ప్రతిష్టాత్మక గుర్తింపులను పొందింది. చాలా లావాదేవీలు నివేదించబడ్డాయి. అత్యధిక వాతావరణ రుణ మొత్తం నివేదించబడింది. చాలా GHG తగ్గించబడింది. బెస్ట్ అచీవ్మెంట్ వర్సెస్ క్లైమేట్ టార్గెట్స్. ఈ విజయాలు వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఫెడరల్ బ్యాంక్ యొక్క చురుకైన విధానాన్ని మరియు ప్రభావవంతమైన వాతావరణ ప్రాజెక్టులను కొలవడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి దాని నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి. ఫెడరల్ బ్యాంక్ 9 దశాబ్దాలుగా విస్తరించి ఉన్న గొప్ప వారసత్వంతో భారతదేశంలోని ఒక ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకు. ఫ్రాంచైజీలో 16 మిలియన్లకు పైగా పెరుగుతున్న కస్టమర్లు, 1400+ శాఖలు మరియు గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉన్నాయి. ఇది దుబాయ్ మరియు అబుదాబిలో ప్రతినిధి కార్యాలయాలను కలిగి ఉంది. ఇది గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో IFSC బ్యాంకింగ్ యూనిట్ మరియు భారతదేశానికి మొత్తం NR రెమిటెన్స్లలో 5వ వంతును నిర్వహించడంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది. 203 బెస్ట్ గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ కోసం తెలంగాణ బిజినెస్ అవార్డ్స్తో సత్కరించబడిన ఫౌండేషన్ ఏది? విద్య ద్వారా బాలికలకు సాధికారత కల్పించాలనే దాని అత్యుత్తమ నిబద్ధతకు గుర్తింపుగా BBG ఫౌండేషన్ సంవత్సరపు ఉత్తమ బాలికా శిశు సాధికారత కార్యక్రమం ఇనిషియేటివ్ అనే ప్రతిష్టాత్మక బిరుదుతో సత్కరించింది. తెలంగాణ బిజినెస్ అవార్డ్స్ TBA వివిధ రంగాలలో నిష్ణాతులను గుర్తించడానికి అంకితమైన వేదిక ద్వారా ఈ అవార్డును అందించింది. తెలంగాణ బిజినెస్ అవార్డ్స్ కంపెనీలు, వ్యవస్థాపకులు మరియు సర్వీస్ ప్రొవైడర్లలో ఉత్పాదకత మరియు నాణ్యతను పెంపొందించడానికి, వారి సంబంధిత రంగాలలో వారి అద్భుతమైన విజయాలు మరియు పనితీరును గుర్తించడానికి ఒక దారి చూపుతుంది. అసెస్మెంట్ కోసం నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ను అందించడం ద్వారా వ్యాపార నైపుణ్యాన్ని ప్రోత్సహించడం ఈ అవార్డుల లక్ష్యం. BBG బంగారు తల్లి మల్లికార్జున రెడ్డి మరియు అంకితమైన నిపుణుల బృందంచే 2019లో స్థాపించబడిన ఒక లాభాపేక్షలేని సంస్థ.
భారతదేశంలోని గ్రామీణ మరియు విద్యాపరంగా వెనుకబడిన ప్రాంతాలలో బాలికల విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అంకితం చేయబడింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత ప్రభావాన్ని చూపడంపై దృష్టి సారించిన ఈ సంస్థ సంఘాలను చైతన్యవంతం చేయడం మరియు ఆడపిల్లల సాధికారత కోసం ఉద్రేకంతో కట్టుబడి ఉంది. బీబీజీ బంగారు తల్లి 2040 సంవత్సరం నాటికి 20 లక్షలు మంది బాలికలకు సాధికారత కల్పించాలని ఏకైక ఉద్దేశ్యంతో జీవితం మరియు వ్యాపార లాభాలు రెండింటినీ మళ్లించే దానికోసం అచంచలమైన అంకితభావంతో నిలుస్తుంది. సంస్థ విద్య యొక్క పరివర్తన శక్తిని విశ్వసిస్తుంది మరియు యువతుల సామర్థ్యాన్ని అన్లాక్ చేయడం, వ్యక్తులు మరియు దేశానికి ఉజ్వల భవిష్యత్తును పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలి అవార్డులు: ICONGO ద్వారా కర్మవీర్ చక్ర పతకం, డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్. ICONGO ద్వారా రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్, డాక్టర్ హేమచంద్రన్ రవికుమార్. దీపావళి పవర్ ఆఫ్ వన్ అవార్డ్స్ 2023, బాన్ కీ మూన్. ఫిన్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ గో ద్వారా అంతర్జాతీయ లింగ సమానత్వ బహుమతి 2023. అజంతా, ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, వెటరన్ జావేద్ అఖ్తర్. 2004. ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదానికి అహింసా పరిష్కారం కోసం ఇజ్రాయెల్ మరియు అరబ్ ప్రపంచంలోని యువత మరియు ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి 2023 ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరికి అందించారు? ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదాన్ని అహింసాత్మక పరిష్కారం కోసం ఇజ్రాయెల్ మరియు అరబ్ ప్రపంచంలోని యువత మరియు ప్రజలను ఒకచోట చేర్చడంలో చేసిన కృషికి గాను 2023 సంవత్సరానికి శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి ఇందిరాగాంధీ బహుమతిని డేనియల్ బారెన్బోయిమ్ మరియు అలీ అబు అవ్వాద్లకు సంయుక్తంగా అందించారు. ఇందిరా గాంధీ శాంతి బహుమతి అంతర్జాతీయ జ్యూరీ మాజీ CJITS ఠాకూర్ అధ్యక్షతన జరిగింది. మిస్టర్ బారెన్బోయిమ్ మరియు మిస్టర్ అవ్వాద్ సంగీతం, సంభాషణ మరియు ప్రజల భాగస్వామ్య సాధనాల ద్వారా అర్థవంతమైన, పరస్పర సామాజిక మరియు సాంస్కృతిక అవగాహన మరియు శాంతియుత ప్రజా సహకారాన్ని పెంపొందించారు. మాస్ట్రో బారెన్బోయిమ్ ఒక అర్జెంటీనాలో జన్మించిన ప్రముఖ క్లాసికల్ పియానిస్ట్ మరియు కండక్టర్, ప్రపంచంలోని కొన్ని ప్రముఖ ఆర్కెస్ట్రాలతో ప్రదర్శన మరియు దర్శకత్వం వహించడంలో ప్రసిద్ధి చెందారు. అతని సంగీత విజయాలు కాకుండా, అతను పశ్చిమ ఆసియాలో సామరస్యాన్ని పెంపొందించడానికి సంగీతాన్ని ఉపయోగించడంలో అతని కనికరంలేని ప్రయత్నానికి కూడా ప్రసిద్ధి చెందాడు. 2005. రవీంద్ర బెర్డే 78 సంవత్సరాల వయస్సులో ఇటీవల మరణించారు. అతను ఎవరు? ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర బెర్డే 78 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతను దివంగత నటుడు లక్ష్మీకాంత్ బెర్డే సోదరుడు. అతను హిందీ మరియు మరాఠీ సినిమాల్లో ప్రసిద్ధి చెందాడు మరియు మైనే ప్యార్ కియా మరియు హమ్ ఆప్కే హై కౌన్ వంటి చిత్రాలలో కనిపించాడు. రవీంద్ర బెర్డే మరాఠీ సినిమాలో చురుకుగా పనిచేశాడు మరియు అనిల్ కపూర్ యొక్క నాయక్ మరియు అజయ్ దేవగన్ యొక్క సింఘం వంటి హిందీ చిత్రాలలో కూడా కొన్ని ప్రత్యేక పాత్రలు చేశాడు. సింఘంలో అతను జమీందార్ చంద్రకాంత్ పాత్రను పోషించాడు.